రమా రమా పిన్ని ఇడ్లీ చేశానమ్మా, చట్నీకి ఏమీ లేదు, కొద్దిగా పలుకులుంటే ఇవ్వమ్మా, రేపు కొనేసి ఇచ్చేస్తాను. సరే ఈవిడ పిన్ని. ఎప్పుడు కొనేసి ఇచ్చారని అయినా మా అమ్మకి ఎన్నిసార్లు చెప్పి నీ పనులు మానదు. A few moments later. అమ్మా రమా, పిన్ని ఉదయం పలుకుల చట్నీ చాలా బాగుందమ్మా, నీకు ఇద్దాం అనుకున్నాను గాని మరి మీ ఇంట్లో టిఫిన్ లేదు కదా, నువ్వేం చేసుకుంటావని నీకు ఇవ్వలేదు. ఇప్పుడు పప్పుచారు చేస్తాను, కొద్ది చింతపండు ఉంటే ఇవ్వమ్మా. ఇంకెందుకు పిన్ని, నేను పప్పుచారే చేస్తున్నాను, తెచ్చిస్తాను ఉండండి. థ్యాంక్స్ రమా. The next day. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. వండలేదురా, వండలేదా? ఏమి? గ్యాస్ అయిపోయింది. అలా అయితే మీ పిన్ని దగ్గరికి వెళ్ళి పెట్టవచ్చు కదమ్మా. పిన్ని ఏం రమా ఇలాగొచ్చావు? గ్యాస్ అయిపోయింది పిన్ని, కొంచెం ఈ అన్నం పెడతారా? మాకు గ్యాస్ అయిపోయి వచ్చింది రమ్మా, ఈసారి ఏం అనుకోవద్దే. అమ్మా అన్నం అయిపోయిందా? లేదురా, వాళ్ళది కూడా గ్యాస్ అయిపోయి వచ్చిందంట. చూసావా అమ్మా, నువ్వెంతమందికి సాయం చేసినా మన అవసరం వచ్చినప్పుడు మనకెవ్వరు సాయం చేయట్లేదు. ఇప్పటికైనా తెలుసుకో అమ్మా, మనకెవరు సాయం చేస్తున్నారో మనం ఎవరికి సాయం చేయాలో.